ఇంట్లో ఏమైనా సందర్భానుసారంగా పెళ్లిళ్ళు చేసినప్పుడు లేకపోతే గృహప్రవేశాలు చేసినప్పుడు ఇంకొకప్పుడు వ్రతాలు ఇటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం కదా. ప్రత్యేకంగా కళ్యాణమే ఎందుకు చేయాలి అంటే, కళ్యాణం అంటే మన ఒక్కల కోసం చేసుకునేది కాదు. కళ్యాణం అంటే లోక కళ్యాణం అంటే మనతో పాటు మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు, మన గ్రామ ప్రజలు, మన రాష్ట్ర ప్రజలు, మన దేశ ప్రజలు, అలాగే భూమండలంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఆనందంగా ఉండడానికి చేసేదే కళ్యాణం. అందుకే దేవతలకి నిత్య కళ్యాణం, రోజు కూడా ఎక్కడో చోట కళ్యాణం జరుగుతూనే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి దేవాలయాలు అయితే నిత్య కళ్యాణం చేస్తూనే ఉంటారు స్వామివారి. ఎందుకొరకు అంటే, ఈ నిత్య కళ్యాణం చేయడం ద్వారా ఆ ప్రాంతం అంతా కూడా సమయానికి వర్షాలు పడి పంటలు పండి ఆహారం దొరుకుతుంది ప్రజలందరికీ కూడా. అదీ కాకుండా ఇటువంటి దైవ కార్యాల్లో పాల్గొనడం ద్వారా ధర్మం ఏంటన్నది మనకు తెలుస్తుంది. మీరు గమనించి ఉంటారు, చాలా మంది దేవాలయానికి వస్తే ఏదో ఒక ధైర్యం, మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా, ఏ దేవాలయం ఉన్నా పర్వాలేదు, ఏ గుడికి వెళ్ళినా కూడా భగవంతుడు ఉన్నాడు, మన కష్టాలు తీరుస్తాడు, మన బాధలు తీరుస్తాడు అనేటువంటి ధైర్యం ఉంటుంది. అదే మీరు ఒక శ్మశానానికి వెళ్ళారనుకోండి, అంటే జగత్తంతటికి కూడా, జగత్ అంటే మన భూమే కాదు, మొత్తం ముల్లోకాలు, మొత్తం సృష్టి అంతా కూడా, గ్యాలక్సీ అంటాం, ఆకాశంలో గ్యాలక్సీలు ఉన్నాయంట, అవన్నిటికీ కూడా తల్లిదండ్రులు ఎవరయ్యాయంటే పార్వతీ పరమేశ్వరులు. ఈ పార్వతీ పరమేశ్వరులు మొత్తం ఆయన యొక్క పిల్లలు మనందరం కూడా. మనకి ఒక నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి, నలుగురిని ఒకేలా చూస్తాం, మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా, వాడు దుర్మార్గుడైనా, పుట్టినా తిట్టినా కూడా తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుంది అంటే పిల్లలందరికీ సమానంగా ఉంటుంది అందరి మీద కూడా. కాబట్టి మనం తప్పు చేసినా, మంచి చేసినా, చెడు చేసినా వాళ్ళ తల్లిదండ్రులు కాబట్టి క్షమించే గుణం పార్వతీ పరమేశ్వరుడికి ఉంటుంది. పరమేశ్వరుడికి తండ్రి లేడు, తాత లేడు, ముత్తాత లేడు, ఆయనే ఆది, ఆయనే మొదలు. అసలు బ్రహ్మ గాని విష్ణువు గాని వీళ్ళందరికీ మూలం ఎవరయ్యా అంటే, బ్రహ్మ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే శివుడి నుంచే వచ్చింది. అందుకే పరబ్రహ్మ అంటారు శివుడు. కాబట్టి అటువంటి శివ కళ్యాణం చేసుకోవడం చాలా విశేషం. అందున ఇటువంటి శివరాత్రి సమయంలో, జాగరణ చేసేటువంటి సమయంలో చేయడం ఇంకా విశేషం. ఈ శివరాత్రి విశిష్టత గురించి మనం చెప్పుకోవాలి. మీ అందరికీ కూడా చాలా మందికి తెలిసి ఉండవచ్చు. వెంకటేశ్వర స్వామి కళ్యాణం కావచ్చు, రాముల వారి కళ్యాణం కావచ్చు, ఇటువంటి కృష్ణుడి కళ్యాణం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఆనందంగా జరిగాయి. కానీ శివ కళ్యాణం క్షణక్షణం ఉత్కంఠభరితంగా జరిగింది. అసలు శివ కళ్యాణం గురించి మొత్తం చెప్పుకుంటూ పోతే వారం రోజులైనా సరిపోదు. అటువంటి శివ కళ్యాణ ఘట్టం సూక్ష్మంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం ఈ రోజు చేద్దాం. అసలు శివ కళ్యాణ రాయభారం అని చెప్పి ఉంటుంది. రాయభారం అంటే ఏంటి? పూర్వం ఎవరికైనా పెళ్లి చేయాలి అంటే, ఇప్పుడంటే ఆడపిల్లలు మ్యాట్రిమోనీలో పెట్టేస్తున్నారు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పెళ్లి కావాలంటే మ్యాట్రిమోనీలో పెట్టేస్తే, శుభహోత్రే సావధాన, శుభలగ్నే సావధాన, శ్రీ పార్వతీ పరమేశ్వర ధ్యాన సావధాన, జానక్యాంగమలామలాంజలిపుటేయా పద్మరాగాయత, యస్తా రాఘవమస్తకే చ విలసత్కుండ ప్రసూనాయత, సస్యాస్యామలకాయకాంతగలితాయ ఇంద్రనీలాయత, ముక్తాస్తాదుపదాభవంతుపదాం శ్రీరామ వైవాహిక సావధాన, శుభహోత్రే సావధాన, శుభలగ్నే సావధాన, శ్రీ పార్వతీ పరమేశ్వర ధ్యాన సావధాన, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే, శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. జయ రాజా
स्थापयामि असुरीते परिमलधूपमाग्रापयामि साध्यं द्रवत्त संयुक्तं महिना योजितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यं दिविरापः पक्ष्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहिमां नरकाघोरा दिव्यज्योतिर्नमोऽस्तुते साक्षात् दीपं दर्शयामि धूपदीपानन्तरौ शुद्ध आचमनीं समर्पयामि नैवेद्यं श्रीरस्तु नित्यमंगलानि भवन्तु। जय जगदात्ममाता की हर नमः पार्वती हर हर महादेव। ओम जातवेद सहस्रनाम सर्वपराधि लोकः निकेतः सनः परिशुद्धानि विश्वानामेन विष्णुमास्वानामस्तु। कस्यवान्यः श्री योक्त्रमाङ्गल्यगौरी देवता प्रसादौ शिरसा गृह्णामि। योक्त्रमाङ्गल्यगौरी देवता प्रसादं